అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఇప్పుడు నడుస్తున్నాయి. సో ప్రతి మద్యం దుకాణంలో కూడా యావరేజ్గా 4-5 బెల్ట్ షాపులు కూడా నడుస్తున్నాయి. చంద్రబాబు గారు ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చినా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఫీల్డ్లోకి వెళ్ళి మద్యం దుకాణాల దగ్గర కూర్చొని బెల్ట్ షాపులు పెట్టొద్దు అని చెప్పినా వాళ్ళు ఊరుకోరు, పెడతారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ తప్పనిసరి పరిస్థితి. అసలు ఈ బెల్ట్ షాపులు పెట్టడానికి కారణం ఏమిటి? మద్యం దుకాణదారులు ఇప్పుడు ఎంతవరకు ఫైనాన్షియల్గా రిస్క్లో ఉన్నారు? చంద్రబాబు గారు వార్నింగ్లు ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు ఈ మద్యం దుకాణదారుల్లో జరుగుతున్న అంతర్గత చర్చ ఏమిటి? భవిష్యత్తులో మద్యం ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మే అవకాశం ఉందా? దీనిలో ఎవరెవరు వాటా ఏంటి? ఇదంతా కూడా కొంచెం బోల్డ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇందులో మనం మామూలుగా ఒక మద్యం దుకాణం దక్కించుకోవడానికి వాళ్ళు దరఖాస్తు చేశారు. యావరేజ్గా ఒక మద్యం దుకాణానికి 12 నుంచి 15 అప్లికేషన్లు పెడితే వచ్చింది. అంటే 12:1. ఒక మద్యం దుకాణం ఒకరికి కావాలంటే వాళ్ళు 12 దరఖాస్తులు పెట్టాల్సి వచ్చింది. అందులో ఏదో ఒకటి తగిలింది. అంటే యావరేజ్ చెప్తున్నా 60 దుకాణాలకు దరఖాస్తులు చేసి దరఖాస్తు ఫీజు కడితే వాళ్ళకి 6-7 దుకాణాలు వచ్చాయి, 5-6 వచ్చాయంట. అలా రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ 12:1 అన్నమాట. అట్లా ఒక దుకాణం దక్కించుకోవడానికి వాళ్ళు 20 నుంచి 25 లక్షలు ఖర్చు పెట్టారు. ఓన్లీ దరఖాస్తు ఫీజు రూపంలో. దరఖాస్తు ఫీజు నాన్ రిఫండబుల్ కదా, అదొకటి. అలాగే లైసెన్స్ ఫీజు 50 లక్షలు కట్టారు గవర్నమెంట్కి లైసెన్స్ ఫీజు. అలాగే మద్యం దుకాణం నడపాలంటే సాధారణంగా కాదు. వాళ్ళకు ఒక ఇది ఉండాలి, తర్వాత వెనక పర్మిట్ రూమ్ ఉండాలి, ఎదర చిన్నపాటి స్పేస్ ఉండాలి. అలాగే మద్యం దుకాణం నడుపుతామంటే సాధారణంగా వాడు 10,000 అద్దెకి ఇచ్చేది మద్యం షాప్ అనేసరికి 50,000 అద్దె చెప్తాడు. సో అట్లా ఈ రెంటు అడ్వాన్సు కలిపి ఒక 20-25 లక్షలు ఖర్చు పెట్టుంటారు. అలా ఓవరాల్గా ఒక్కో మద్యం దుకాణం కోసం ₹1 కోటి ఖర్చు పెట్టారు. ఎవరికైతే మద్యం దుకాణం వచ్చిందో వాళ్ళు ₹1 కోటి ఖర్చు పెట్టారు. అంటే కనీసం నెలకొక ₹2 వడ్డీ లెక్కైనా ఆశిస్తారుగా. అంటే నెలకి సుమారుగా 2 లక్షల నుంచి 2.5-3 లక్షల ఆదాయం ఆశిస్తారు కదా. ₹1 కోటి పెట్టుబడి పెట్టాడు ఆయన. సో వాళ్ళకి అసలు రావాలి, ప్లస్ నెల ఒక 2-3 లక్షల ఆదాయం రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళ అడ్డదారులు తొక్కుతారు. ఎందుకు తొక్కుతారంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, యావరేజ్గా మద్యం దుకాణాల్లో డైలీ సేల్ యావరేజ్గా 2 లక్షలు ఉంటుంది. నేను ఒక 4-5 జిల్లాల్లో రకరకాల ఏరియాల్లో గ్రామీణ అండ్ సెమీ రూరల్, సెమీ అర్బన్ ఆ ప్రాంతాల్లో మాట్లాడా. కొన్ని చోట్ల 1,50,000 ఉంది, కొన్ని చోట్ల 4.5 లక్షలు ఉంది, కొన్ని చోట్ల 3 లక్షలు ఉంది. సో ఓవరాల్గా 2 నుంచి 2.5 లక్షలు డైలీ సేల్ ఒక్కో మద్యం దుకాణం. వాళ్ళకి 9.5% కమిషన్ మార్జిన్ మిగులుతుంది. 9.5%. అంటే వాళ్ళు అమ్మిన 2 లక్షల్లో సుమారుగా ₹19,000 వాళ్ళకి లాభం వస్తుంది, అన్ని ఖర్చులు పోగా. ప్రభుత్వం ఇచ్చిన మార్జిన్ అది. అయితే ఈ 19,000 ఏది రోజుకు వస్తున్న ఆదాయం. సో దీనిలో వాళ్ళ ఖర్చులు ఎన్ని ఉంటాయి? వాళ్ళకి డైలీ ఆదాయం వస్తుంటే దీనిలో ఖర్చులు నెలవారీ మామూలు చాలా ఉంటాయి. లోకల్లో పోలీసులకు ఇచ్చుకోవాలి, లోకల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చుకోవాలి, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, అలాగే ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వాలి. వాటాలు తీసుకొని ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎవరూ లేరు, వాటాలు తీసుకొని ఎక్సైజ్ పోలీసులు ఎవరూ లేరు. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఈ ప్రకాశం జిల్లా లాంటి చోట్లయితే సిఐలు నెలకు 5 లక్షలు అడుగుతున్నారు. నువ్వు ఎలాగైనా అమ్ముకోవయ్యా, నాకు 5 లక్షలు ఇవ్వయ్యా అని చెప్తున్న టార్గెట్లు పెడుతున్నారంట కొంతమంది సిఐలు. సో ఇట్లా చాలా జిల్లాల్లో అదే పరిస్థితి. నువ్వు ఏదైనా చేసుకో, ఎంతకైనా అమ్ముకో, ఎన్ని బెల్ట్ దుకాణాలైనా పెట్టుకో, నాకు నీ షాపు నుంచి నెలకు 5 లక్షలు కావాలి అని సిఐలు కండిషన్లో పెడుతున్నారు. సో వాళ్ళకి మామూలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఇచ్చాం కదా, పోలీసులకి ఇవ్వకపోయినా పర్లేదు అనుకుంటే కుదరదు, పోలీసులకు కూడా ఇవ్వాలి. సో వీళ్ళందరికీ ఇచ్చాక లోకల్ మీడియా వాళ్ళకి కూడా ఇవ్వాలి. లోకల్లో చిన్న చిన్న పత్రికలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా నెలకి ఇవ్వాలి. ఇలా మామూళ్ళ రూపంలో నెలకి సుమారుగా వాళ్ళకి 3 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. 3 లక్షలకు పైగానే అవుతుందన్నమాట. ఒక్కోసారి ఇంకా ఎక్కువ అవ్వచ్చు, కాక 5 లక్షలు అవ్వచ్చు. సో ఇట్లా వాళ్ళకు మిగులుతున్న దానిలో సగం కంటే ఎక్కువ మామూలు రూపంలో పోతుంది. మరి వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి? సో మార్జిన్ తక్కువ అవుతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ₹1 కోటి పెట్టుబడి పెట్టి
నెలకి కనీసం 2-3 లక్షలు కూడా సంపాదించకుండా ఎన్నాళ్ళని వాళ్ళు టెన్షన్లో ఉంటారు. సో దాన్ని కవర్ చేసుకోవడానికి పాపమో పుణ్యమో ఏం జరిగితే అదే జరుగుద్ది. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టేశారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. మా వాళ్ళు పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట అండ్ పల్నాడు జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో మా వాళ్ళు గత వారం 10 రోజులుగా తిరిగారు. ప్రతి చోట మద్యం దుకాణాలకి అనుబంధంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కో బెల్ట్ షాప్లో ₹50 ఎక్కువ అమ్ముతున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ మీద ₹50 ఎక్కువ అమ్ముతున్నారు. ఇది అన్ని చోట్ల ఉందన్నమాట. సో దీని నుంచి అందరికీ కమిషన్లు వెళ్తున్నాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకి అఫీషియల్గా వెళ్తున్నాయి, కొన్ని చోట్ల అన్అఫీషియల్గా ఎమ్మెల్యేల మనుషులకే వెళ్తున్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయడం అంటే చంద్రబాబు గారి చేతుల్లోనే ఉంది. ఒకటి, బెల్ట్ షాపులు తీసేయాలి, ఖచ్చితంగా తీసేయాలంటే ఎక్సైజ్ అధికారుల మామూలు ఆగిపోవాలి, పోలీసుల మామూలు ఆగిపోవాలి. వీళ్ళ మామూలు ఆగిపోతే వీళ్ళకి కొంత ప్లస్ కొంత మార్జిన్ పెరగాలి. 9.5% ఇచ్చేది మేబీ ఒక 12%, 15% వాళ్ళు అడుగుతున్నారంట. 15% ఇవ్వకపోయినా ఒక 12% ఇచ్చినా పర్వాలేదు. వాళ్ళకి మార్జిన్ కాస్త పెంచి ఈ అదనపు ఖర్చులు మామూలు బెడద కాస్త తగ్గిస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంట్రోల్లో పెట్టుకుంటే, ఎందుకంటే ఎక్సైజ్ కమిషనర్లే అడుగుతారు. జిల్లాలో ఒక 100 దుకాణాలు ఉంటే ఒక్కొక్క దుకాణం నుంచి కనీసం 10,000 అయినా మాకు రావాలి అని కమిషనర్లు అడుగుతారు. ఇది చాలా ప్రాక్టికల్గా జరిగే పచ్చి అవినీతి అనమాట. దీన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. లక్షలకు లక్షలు, డబ్బుకి డబ్బు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు అత్యధిక కరప్షన్ చేసేది ఎక్సైజ్ డిపార్ట్మెంటే. ఎప్పుడైతే దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పంట పండినట్టే. సో ఇప్పుడు అది జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మొత్తం అంతా కంట్రోల్ చేయాలి, ప్లస్ మార్జిన్ కూడా ఆపాలి, మార్జిన్ కూడా కాస్త పెంచాలి. అప్పుడు బెల్ట్ షాపులు అనేవి ఉండవు, నిజంగా బెల్ట్ షాపులు ఉండవు. సో ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు గారు మరి ఏం చేస్తారో ఆయన చేతుల్లోనే నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే ₹1 పెట్టుబడి పెట్టిన వాడు తిరిగి రాబెట్టుకోవడానికి ఉంటాడు. అర్జెంటుగా నేను పెట్టిన ₹1 మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఎవరండి ప్రశాంతంగా ఉంటారు? సాధ్యమైనంత త్వరగా రాబెట్టుకోవాలని చూస్తారు కదా. ఏదో ఒకటి చేసి ఏదో ఒక అడ్డదారి తొక్కైనా సరే నేను పెట్టిన పెట్టుబడి ముందు నాకు వచ్చేయాలి అనేది చూస్తారు కదా. సో వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఒక 4-5 నెలల్లో తీసుకొని ఆ తర్వాత మిగిలింది లాభంగా వేసుకుంటారు. అప్పుడు కాస్త తగ్గితే తగ్గుతారు. సో మొదటి 6 నెలలు బెల్ట్ షాపులను కంట్రోల్ చేయడం కష్టం. ఎవ్వరు ఎంత ట్రై చేసినా అవ్వదు, అయ్యే అవకాశం లేదు. థ్యాంక్ యూ.